ఈ శ్రేయోరాజ్యము దోపిడీ పాలకవర్గం అణచివేత ఈ దోపిడీ రాజ్యంపై ఉక్కుపాదం ఈ పోరాటం అంతా కూడా మావోయిస్టులు చేస్తున్నారు. దీని ఫలితం ఎంతవరకు వచ్చిందంటారు? ఇంతవరకు కూడా ఇంతవరకు చెప్పాను కదా నేను, చాలా ఫలితం. నిజానికి ఒక గ్రామంలో మొదలైంది, ఓ ఏజెన్సీ ఏరియాలో మొదలైంది, ఇవాళ భారతదేశం అంతా విస్తరిస్తున్నది. ఇంత సుదీర్ఘమైన చర్చ మనం ఇంతసేపు చేస్తున్నాం అంటే మావోయిస్ట్ పార్టీ అనేది వాళ్ళ ఎజెండా మీదకి వచ్చిన అంశం ఇవాళ ప్రపంచంలో. ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ మనం మాత్రమే కాదు, ఈ దండకారణ్యం గురించి మొత్తం ప్రపంచాన్ని చూస్తున్నది. ఎందుకంటే ప్రపంచంలో నిన్నటిదాకా విప్లవ కేంద్రాలుగా ఉన్నాయి, అన్నీ పడిపోయినాయి. ఒక ఆఖరి కోట అయినటువంటి నేపాల్ కూడా పడిపోయింది. ఇవాళ ప్రచండ ఎంత దారుణంగా కరప్షన్కు లాలూచితనానికి లోబడిపోయిందో ఇవాళ మన నేపాల్లో ప్రచండ పరిపాలన చూస్తూ ఉన్నాం. చాలా మాటలు చెప్పి చర్చల దాకా వెళ్ళి రాజు పడిపోగానే అంతా అయిపోయింది, నూతన ప్రజాస్వామ్య విప్లవం వచ్చిందని భ్రమపడ్డ ప్రచండ ఏమైపోయిందో చూస్తున్నాం. ఇంకా లాస్ట్ హోప్ దండకారణ్యం మీదనే ఉంది, ప్రపంచం చూస్తున్నది ఇటువైపు. కనుక ఎంతవరకు సాధించింది అంటే ప్రపంచమంతా తన వైపు చూసేంతగా, ప్రపంచమంతా ఒకవైపు వియత్నాం వైపు చూసేంతగా ఎంతగా అయితే వియత్నాం పోరాటం ఒక మహత్తరమైనటువంటి ఉత్తేజాన్ని కలిగించిందో, బాబ్ డిలాన్ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు వియత్నాం పోరాటాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. వియత్నాం విప్లవోద్యమం కోసం ఎంత అద్భుతమైనటువంటి పాటలు బాబ్ డిలాన్ రాసిందని గుర్తు చేసుకుంటున్నారు. అట్లా మళ్ళీ వియత్నాం పోరాటం ఎట్లా జ్ఞాపకం చేసుకుంటున్న సందర్భంలో అటువంటి ఆశలను ఇవాళ వియత్నాం ఏమైపోయిందనే విషయం వేరు, కానీ వియత్నాం నాడు చేసిన పోరాటాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు, తెలంగాణ నాడు చేసిన పోరాటాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. ఈ గుర్తుపెట్టుకోవడం కాంటెక్స్ట్ ఇక్కడికి వచ్చిందంటే దండకారణ్య పోరాటాన్ని చూసి అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. కనుక అది కేంద్రంగా భారతదేశం అంతా విస్తరిస్తున్నటువంటి విప్లవం. ఇక్కడి విప్లవం ప్రపంచంలో జరుగుతున్న విప్లవాలతో పెట్టుకుంటున్న సంబంధాలు, అది ఫిలిప్పైన్స్ కావచ్చు, అది టర్కీ కావచ్చు, అది మరొక దేశం కావచ్చు, పెరు కావచ్చు, అటువంటి దేశాలతో పెట్టుకుంటున్న సంబంధాలు. అంతర్జాతీయంగా చాలా చోట్ల మావోయిస్ట్ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు అటువంటి మావోయిస్ట్ పార్టీ కూడా ఇక్కడ మావోయిస్ట్ పార్టీకి సంబంధాలు ఉన్నాయి. యాన్ మిడ్డాల్ అంటే ఆయన స్వీడన్ నుంచి వచ్చి ఇక్కడ విప్లవోద్యమాన్ని చూసి దండకారణ్యానికి వెళ్ళి గణపతితో ఇంటర్వ్యూ చేసి రెడ్ స్టార్ ఓవర్ ఇండియా అని పుస్తకమే రాసిండు. ఆనాడు ఎడ్గార్స్ను మావోసిటంగ్ కలిసి రెడ్ స్టార్ ఓవర్ చైనా అని రాసినట్టుగా యాన్ మిడ్డాల్ రాశాడు. అరుంధతి రాయ్ లాంటి రచయిత వెళ్ళి వాకింగ్ విత్ ద కామ్రేడ్స్ అని రాసింది. కానీ ఇంతమంది దృష్టిని ఆకర్షిస్తున్నది. వీళ్ళెవరూ మావోయిస్టులు కాదు, పర్యావరణవాదులు, ప్రజాస్వామ్యవాదులు, గాంధేయులు, సర్వోదయవాదులు. వీళ్ళందరికీ ఒక ప్రయోజనం ఏమిటి? అయ్యో, ఈ దేశం సార్వభౌమత్వమే పోతున్నది కదా, ఈ దేశం సంపదనంతా విదేశీ శక్తులకు దోచిపెడుతూ ఉన్నారు కదా, ఇది కాపాడడానికి ప్రాణాలైన బలిపెట్టి సాయుధ పోరాటం చేస్తున్న వాళ్ళు వీళ్ళొక్కడిని మిగిలింది కదా. వీళ్ళ పంథాతో మనకు ఏకీభావం లేకపోయినా వాళ్ళ లక్ష్యంతో మనకు ఏకీభావం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు మాత్రమే కాపాడుతున్నారు. ఇక్కడ ప్రకృతి సంపదను కానీ ఇక్కడ మానవ శ్రమను కానీ వాళ్ళు మాత్రమే కాపాడుతున్నారు. ఆ కాపాడడానికి వాళ్ళు తుపాకీ పట్టుకుంటే దానికి మనకు ఏకీభావం లేకపోవచ్చు, కానీ వాళ్ళు తప్ప ఎవరు కనపడతలేరు అనే నిర్ణయానికి ఇన్ని రకాల వాళ్ళు. అందుకే మేము MR 2004 జరిపినాం 300 సంస్థలతోటి. ఎందుకు అసలు జీవితం అంతా ఒక 20-30 ఏళ్ళు మేము బీడీ సర్వతో కలిసి పనిచేసాం. ఆయన ఎంత గాంధీవాదో మీకు తెలుసు. పైగా IAS ఆఫీసరు, కలెక్టర్గా పనిచేసిన వాడు, SC ST BC కమిషన్ చైర్మన్గా పనిచేసిన వాడు, వైస్ ఛాన్సలర్గా పనిచేసిన వాడు. ఆయన వచ్చి మావోయిస్టులతో కలిసి పనిచేయడం ఏమిటి? చిత్తశుద్ధి కనిపించింది ఇక్కడ ఆయనకు. ప్రజల స్వాతంత్రాన్ని కాపాడేవాళ్ళు వీళ్ళు మాత్రమే అనేటువంటి చిత్తశుద్ధి కనిపించింది. కనుక ఈ చిత్తశుద్ధి ఉన్నవాడు చాలా త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ ఎండకా గొడుగు పట్టే రాజకీయం కాదు కదా ఇది. కనుక ఈ చిత్తశుద్ధి, మీరు మోసం చేయడం, ద్రోహం చేయడం మీకు ఇమీడియట్ ఫలితాన్ని ఇస్తుంది. చిత్తశుద్ధి ఏమో లాంగ్ రన్ ఫలితాన్ని ఇస్తుంది. ఈ చిత్తశుద్ధి ఇచ్చే లాంగ్ రన్ ఫలితాన్ని ఎట్లా చూడాలంటే, ముసలివాడు ఇప్పుడే ఒక మొక్క నాటడంతో చూడాలి. ఆ ముసలివాడు ఆ మొక్క నాటడం తన కొరకు నాటాడు, తన భావితరాల పండ్లు తింటాడని నాటుతారు. నేను ఐలయ్య గారు రాసిన దానికి కొండను రైలు ఇంజన్ ఢీకొనడం కాదు, ముసలి మూర్ఖులు కొండను తవ్వినరు. వాళ్ళు ఏమనుకుని తవ్వినంటే, నేను ఒక్కొక్క పిల్ల కులగొడతా, ఈ కులగొట్టే క్రమంలో ముసలవాళ్ళం అయిపోయిన కనుక చచ్చిపోతాం కావచ్చు, కానీ ఈ పని నా కొడుకులు, ఆ కొడుకులు చేస్తారు, కొండ పోతుంది. ఎందుకంటే కొండ పెరిగేది కాదు, అది పోతుంది, మనుషులు ఉంటారు.